समस्तदोषशोषणं स्वभक्तचित्ततोषणं निजाश्रिताप्रपोषणं यतीश्वराग्र्यभूषणम् त्रयीशिरो विभूषणं प्रदर्शितार्थदूषणं भजे त्रिजं गतैषणं विभुं विभूतिभूषणम् समस्तलोककारणं समस्तजीवधारणं समस्तदुष्टमारणं कुबुद्धिशक्तिचारणम् भजद्भयाद्रिदारणं भजत्कुकर्मवारणं हरिं स्वभक्ततारणं नमामि साधुचारणम् नमाम्यहं मुदास्पदं निवारिताखिलापदं समस्तदुःखतापदं मुनीन्द्रवन्द्यते पदम् यदंचितां तरामदं विहाय नित्यसम्मदं प्रयान्ति नैव तेभिदं मुहुर्भजन्ति चाविदम् प्रसीद सर्वचेतने प्रसीद बुद्धिचेतने स्वभक्तहृन्निकेतने सदाम्ब दुःखशातने त्वमेव मे प्रसूर्मता त्वमेव मे प्रभो पिता त्वमेव मेऽखिलेहिता ततोऽखिलातितोविता। इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्य श्रीवासुदेवानन्द सरस्वती स्वामी विरचितं श्रीदत्तात्रेय प्रार्थना स्तोत्रम्। సమస్త దోషములను నాశనము చేయువాడు, తన భక్తుల హృదయాలను ఆనందింపచేయువాడు, తనను శరణు అని వచ్చిన వారిని రక్షించి పోషించువాడు, యతీశ్వరులలో ఆభరణము వంటి వాడకు శ్రీ గురునికి నమస్కారములు. గురునామ స్మరణ సమస్త దోషములను శోషింపచేయును. భక్తితో గురుని స్మరించటం వలన మనలోని పాపములు లోపములు మనసులోని చెడుగుణములు తొలగిపోవును. దత్తనామ జపం సమస్త దోషాలను నశింపచేయును. శ్రీదత్తుని కృప భక్తుల హృదయాలను ఆనందింపచేయును. శ్రీ గురునామ స్మరణ చేయుట వలన భక్తుల మనస్సు స్థిరపడును. శ్రీ గురుకృప ఆయనను ఆశ్రయించిన భక్తులను పోషించి కాపాడబడును. శ్రీ గురుడు యతీశ్వరులలో శ్రేష్ఠుడై మహిమగా వెలుగుచున్నాడు. 3 వేదములను తన శిరస్సును అలంకరించుకున్నవాడు, వేదాలు చెప్పే పరబ్రహ్మస్వరూపము, వేదాల జ్ఞానము ఆయన వలననే ప్రకాశించుచున్నవి. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఈషణత్రియము అనగా భార్య, సంపద, సంతానము మీద మరియు లౌకికమైన విషయముల మీద మానవునికి ఉన్న ఆశ, ఈ త్రయము ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులుగా పరిగణింపబడతాయి. లోక సంబంధములైన కోరికలు లేనివాడు, అంతటా ఉన్న పరబ్రహ్మస్వరూపుడు అయిన ఆ పరబ్రహ్మ పవిత్రమైన భస్మాన్ని ధరించి వైరాగ్యాన్ని సూచించే శ్రీ గురునికి భజించుచున్నాను. సమస్త లోకముల సృష్టికి కారణమైనటువంటి వాడు, సమస్త సృష్టికి మూలాధారమైనటువంటి వాడు, సమస్త జీవుల జీవనానికి నిలయమై వాటిని పోషించి నిలబెట్టువాడు, సర్వ దుష్టశక్తులను సంహరించి నాశనము చేయువాడు, దుర్బుద్ధి ప్రభావాన్ని నశింపచేయు దైవమునకు నమస్కారములు. తనను భజించే వారికి అభయమును ఇచ్చి వారి భయములను తొలగించి రక్షణ కల్పించు దైవము, వారి కర్మఫలాలను నివారించి వారిని కాపాడే దైవము అయినటువంటి ఆ పరమాత్మ ఈ సంసార సాగరం నుండి తరింపచేయును. అటువంటి సద్గురువు యొక్క పాదములకు నమస్కరించుచున్నాను. సమస్త ఆపదలను నివారించువాడు, ఆనందమునకు నిలయమైనటువంటి దైవమునకు నమస్కరించుచున్నాను. సమస్త దుఃఖాలను ఆపదలను తొలగించువాడు మరియు మునిశ్రేష్ఠులచే నమస్కరించబడే చరణములకు నమస్కరించుచున్నాను. నీ చరణములపై భక్తి కలిగి ఉండుట వలన తాత్కాలికమైన విషయసుఖముల యందు బుద్ధి తొలగి ద్వైత భావము తొలగును. అజ్ఞానము తొలగించి నీ చరణములకు నమస్కరించుచున్నాను. సమస్త జీవులలో చైతన్య స్వరూపుడవు, జీవరూపుడవు అయిన నీవు మాపై దయచూడుము. మా బుద్ధిలో నిలిచిన చైతన్య స్వరూపుడవగు నీవు మాపై కరుణ చూపుము. నీ భక్తుల హృదయములలో నివసించేవాడివైన ఓ స్వామి, దుఃఖసాగరం అనే నిరంతర ప్రవాహంలో మునిగి ఉన్న నీ భక్తులను కాపాడి వారికి శాంతిని ప్రసాదించు వాడవకు. ఓ దత్తా, నీకు నమస్కారములు. నీవే నాకు జన్మనిచ్చిన తల్లివి, నీవే నాకు ప్రభువైన తండ్రివి.
నీవే నాకు సమస్తంలో శ్రేయస్సు చేకూర్చువాడవు. నీవే నాకు పరమాధారము. జై గురుదేవదత్త. ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి విరచితం శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం సంపూర్ణం.